వైసీపీ అరాచక విధ్వంసకాండ పాలన చరమగీతానికి రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ స్వతంత్రానికి నాందిగా యువగలం పాదయాత్ర నిలిచిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొనియాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలిలో ఎమ్మెల్యే యువగలం స్ఫూర్తి యాత్ర చేపట్టారు. కావలి ఐకాన్ సెంటర్ నుంచి కొత్తపల్లి వరకు జన సందోహంతో యువగలం స్ఫూర్తి యాత్రను భారీ స్థాయిలో నిర్వహించారు. ఆనాటి పాదయాత్ర నుంచి నేటి పాలనా విధానం వరకు జరిగిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ మరోమారు ప్రభంజనంలా సాగిన స్ఫూర్తి యాత్రపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్రను 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్ఫూర్తి యాత్ర పేరుతో కావలి నియోజకవర్గ కేంద్రంలో కావ్య కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున అయితే యువగలం స్ఫూర్తి యాత్రను అయితే చేపడుతున్నారు. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారి పాదయాత్ర కానీ చూసినట్లయితే మొత్తం కూడా నారా లోకేష్ మరోసారి పాదయాత్ర చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే సాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనతో కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈ పాదయాత్ర ఎలా సాగుతుందంటారు? ఈ పాదయాత్రతో ఎలాంటి స్ఫూర్తి కార్యకర్తలు నింపబోతున్నారు? నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమైనటువంటి వేళ, రాక్షస పాలన జరుగుతున్న వేళ, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విధ్వంసానికి లోనై అభద్రతతో బతుకుతున్న వేళ తన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే యువగలం కార్యక్రమం. ఆ యువగలం కార్యక్రమంతో కుప్పంలో స్టార్ట్ అయిన తన ప్రస్థానం 3300 కిలోమీటర్ల పైనుంచి 97 నియోజకవర్గాల్లో తన నడకతో ప్రజలందరినీ చైతన్యపరుస్తూ సమస్యల మీద గళమెత్తుతూ భయాందోళన మధ్య ఉన్న ప్రజానీకానికి ధైర్యాన్ని చెబుతూ ఈరోజు యువగలం కార్యక్రమాన్ని సక్సెస్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడికి అయ్యాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఎంత ఇంపార్టెంటో ఈ రాష్ట్రానికి రాక్షస పాలన అంతమొందించడానికి నాంది పలికిన రోజు అంతే ఇంపార్టెంట్. అందుకోసమే లోకేష్ గారు స్థాపించినటువంటి యువగలం కార్యక్రమం 3 సంవత్సరాలు ఈరోజు పూర్తవుతున్న వేళ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితోనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. దీన్ని దిగ్విజయం చేస్తూ లోకేష్ గారి స్ఫూర్తితో ముందుకు పోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే సార్, చూసుకున్నట్లయితే యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు అనేక హామీలను కూడా ఇచ్చారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు అయితే పూర్తి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలానే మన కావలి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏమేమి హామీలు నెరవేరాయంటారు? నారా లోకేష్ బాబు గారు కావలి పర్యటనలో భాగంగా కావలి ప్రాంతానికి ఎయిర్పోర్టుని తీసుకురావడానికి జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కూడా అభివృద్ధి మండలికి ఈ రోజున అన్ని కార్యాచరణ కూడా స్టార్ట్ అయింది. అతి తొందరలోనే బోర్డు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున కావలి నియోజకవర్గంలో చెరువుల మరమ్మతుల కోసం నిధులు ఇస్తానని చెప్పున్నారు. అవన్నీ కూడా నిధులు ఇచ్చి ఈరోజు కావలిలో ఏ ఒక్క రైతాంగానికి అన్యాయం జరగకుండా అన్ని రకాలుగా నిధులు వెచ్చించినటువంటి వ్యక్తులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. వారి ఆలోచనల మేరకు వారి నాయకత్వంలో కావలి ఈరోజు ముందడుగులో ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ, జనసేన నాయకులు తప్పకుండా అన్ని ఎన్నికల్లో గెలవడానికి ఉర్రూతలవుతున్నారు. ఆ ధర్మంలో ఈరోజు జరిగినటువంటి ఈ యువగల కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర ఇప్పటికి కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉత్సాహం సడలకుండా యువ నాయకుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు ప్రజలు వస్తున్న తీరే రేపటి గెలుపుకి నాంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ యువగలం స్ఫూర్తి యాత్ర చూసినట్లయితే ఇప్పటికే కావలి పట్టణంలోని సెల్ఫీ సెంటర్ ఉన్నటువంటి కావలి ఐకాన్ సెంటర్ నుండి ప్రారంభమై కావలిలో ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ఎదురిస్తూ చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో 2000 కిలోమీటర్లను పూర్తి చేసి కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పైల్వాన్ వరకు కూడా భారీ ఎత్తున, అంటే నారా లోకేష్ ఆ రోజు ఎలా అయితే భారీ జనసంద్రం నడుమ సాగిందో అలానే నేడు కావలి టు కొత్తపల్లి వరకు కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపట్టినటువంటి పాదయాత్ర అయితే ఎంతో వైభవంగా జనసంద్రోహం మధ్య అయితే సాగుతుందని చెప్పవచ్చు. ఇది కావలిలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.